కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ హబ్ గా మారిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పట్టుబడ్డ రేషన్ బియ్యం వెనక ఎవరున్నారో తేల్చేందుకు సిఐడి లేదా సిబిఐ ఎంక్వైరీ వేయిస్తామన్నారు. మరోవైపు పర్యటన తర్వాత అధికారులపై చర్యలు మొదలయ్యాయి. పౌర సరఫరాల డీసీఎస్ఓ ప్రసాద్ పై యాక్షన్ తీసుకున్నారు ఉన్నతాధికారులు. ప్రసాద్ను కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో పర్యటించిన పవన్ కళ్యాణ్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పర్యటన ముగిశాక కూడా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం. స్టెలా ఎల్ షిప్ దగ్గరికి తీసుకెళ్లకుండా సముద్రం రఫ్గా ఉందంటూ సాకులు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తననే షిప్ ఎక్కనివ్వకుండా బోట్లో తిప్పారంటే దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు పవన్ కళ్యాణ్. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కాకినాడలో పట్టుబడ్డ బియ్యం వెనక పెద్ద మాఫియా ఉందన్నారు డిప్యూటీ సీఎం. అలీషా పేరు పదే పదే వినిపిస్తుందన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడంపై పోర్టు సీఈఓకు, పోర్టు స్టేక్ హోల్డర్స్ కు నోటీసులు ఇస్తామన్నారు. సిబిఐ లేదా సిఐడితో విచారణ జరిపించాలని కేబినెట్ మీటింగ్లో ప్రస్తావిస్తామన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడతామన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తీసుకువెళ్లి కిలో 72 రూపాయలకు విక్రయిస్తున్నారన్నారు. ఇది కూర్చో విల్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అది సిఐడికి మించి ఉండాలా లేదంటే విల్ ఐ అపీల్ టు సిబిఐ, ఇవన్నీ మేము అంతర్గతంగా కేబినెట్లో తీసుకున్నాం. కాకినాడ పోర్టులో భద్రత కరువైందన్నారు పవన్. ఇంత పెద్ద పోర్టుకు కేవలం 16 మంది మాత్రమే సెక్యూరిటీ ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్రమాలు చేసేవారు బియ్యంతోనే ఆపరని, వెషన్స్, డ్రగ్స్, ఆర్డీఎక్స్ తరలించే అవకాశం లేకపోలేదన్నారు. కసబ్ లాంటి ఉగ్రవాదులు దేశంలో చొరబడటానికి పోర్టులో భద్రతా వైఫల్యమే కారణమన్నారు. కాకినాడ పోర్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామన్నారు. చేసిన వాడికి ఈ రోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా, ఎవ్రీ పాసిబిలిటీ. ప్రజాధనాన్ని దోచుకునే వారి అంతమే కూటమి ప్రభుత్వ పంతమన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలన్నింటినీ ఆపి తీరుతామన్నారు.